ట్రేడింగ్ ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు? మీ జాబ్ను వదిలేసేదానిక, లేదా మీరు అల్ట్రా రిచ్ అయిపోయి అల్ట్రా లగ్జరీ కార్స్ పర్చేస్ చేసి సూపర్ కార్స్ సూపర్ బైక్స్ దానికోసమా, లేదా ఈ ర్యాట్ రేస్ నుంచి బయటకు వచ్చేయాలన్నా? సో మీరు ఈ పర్సెప్షన్లో కానీ ఉంటే యు ఆర్ ప్లేయింగ్ ద రాంగ్ సైడ్ ఆఫ్ ద గేమ్. ఈ వీడియోలో మీకు ప్రతి డీటెయిల్ బ్రేక్ డౌన్ చేసి చెప్తాను. లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. హాయ్ గైస్, దిస్ ఫాజిల్. వెల్కమ్ టు విహాపా ట్రేడింగ్. నువ్వు జాబ్ చేసే పర్సన్వా లేదా స్టూడెంట్ అయితే నీకు ఇక్కడ కమిట్మెంట్స్ తక్కువ ఉంటాయి అండ్ నీకేంటంటే లైక్ ఎగ్జామ్స్ తప్ప నీకు అంత పెద్ద ప్రెషర్ ఇంకేం ఉండదు. చాలా ఫ్రీ టైం ఉంటుంది. ఆ ఫ్రీ టైంలో ఏంటంటే నువ్వు ట్రేడింగ్ నేర్చుకోవడానికి నీకు మంచి ఆపర్చునిటీ ఉంటుంది. అదే నువ్వు జాబ్ చేసే పర్సన్ అయితే నీకు ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ తక్కువ ఉంటుంది, నీ పర్సనల్ లైఫ్ ఓ నమ శివాయ. కాకపోతే నీ దగ్గర మనీ ఉంటుంది కానీ టైం ఉండదు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? నీకు ఇక్కడ ఏంటంటే 2 sides ఉంటాయి. ఒకటి వచ్చేసి రీటైల్ సైడ్, ఇంకోటి వచ్చేసి ఐసిటీ. రీటైల్ సైడ్స్లో ఏంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్స్, ఇండికేటర్స్ ఇవంతా ఉంటాయి. అదే ఐసిటీ కాన్సెప్ట్స్కి వచ్చేసరికి ప్రైస్ యాక్షన్ చాలా డీటెయిల్గా, చాలా డీప్గా వెళ్ళిపోతుంది. లిటరల్ చెప్పాలంటే ఒక డిగ్రీ చేసినట్టు ఉంటుంది. మోస్ట్ ఆఫ్ దమ్ ఎలా అనుకుంటున్నారంటే ఐసిటీ కాన్సెప్ట్స్ అనేది ఇన్స్టిట్యూషన్స్ కూడా యూజ్ చేస్తుంది. అది అని ఇన్స్టిట్యూషన్స్ వేరే విధంగా ట్రేడ్ చేస్తారు. వాళ్ళు ట్రేడ్ చేసే ట్రేడ్ సెటప్స్ కావచ్చు, వాళ్ళు అప్రోచ్ అయ్యే విధానమే కంప్లీట్ వేరే ఉంటుంది. మీరు అది ఎక్స్పర్ట్ కూడా చేరి ఓకే ఇలా కూడా ట్రేడ్ చేస్తారని, సో ఆ విధంగా వాళ్ళు ట్రేడ్ చేస్తారు అండ్ దానికి దీనికి సంబంధం లేదు. ఎలా నేర్చుకుంటున్నావు అనేది కూడా ఇంపార్టెంట్. అల్టిమేట్గా ఎలా నేర్చుకుంటున్నావు అంటే లైక్ విత్ గైడెన్సా వితౌట్ గైడెన్స్ అనేది ఇంపార్టెంట్. విత్ గైడెన్స్ నేర్చుకుంటే ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్స్ ఒక ప్రాసెస్ నీకు చెప్తారు అండ్ దాంట్లో కూడా మీరు ఎలా చూస్ చేసుకుంటారు అనేది మీ ఇండివిజువల్ చాయిస్. లేదు నేను ఫ్రీగా నేర్చుకుంటానంటే ఐ సజెస్ట్ ఐసిటీ యూట్యూబ్ ఛానల్. మీరు అక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చే పార్ట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పార్ట్ అండ్ అపార్ట్ ఫ్రమ్ టెక్నికల్, సైకాలజీ. దాని గురించి గంటలు కూడా మాట్లాడగలను. అండ్ ఇప్పటికీ మన యూట్యూబ్ ఛానల్లో సైకాలజీ రిలేటెడ్ పెద్ద ప్లేలిస్టే ఉంది. ట్విట్టర్లో కూడా చాలా ట్విట్టర్ స్పేసెస్ చేశాను, ఒకసారి మీరు ఫాలో అవ్వండి, మీకు అర్థమవుతుంది. అంటే దాన్ని దీంట్లో ఇంటిగ్రేట్ చేసి నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయను, డోంట్ వరీ. మనం ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం, అది కూడా ఒక ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. నువ్వు ఎంత పడితే అంత తిని నీ పొట్ట ఫుల్గా తినేసి కూర్చున్నావు అంటే నీకు బ్రెయిన్ ఫజీగా ఉంటుంది, నీ ఆలోచన శక్తి చాలా లోగా ఉంటుంది. నువ్వు ఒక ప్రాపర్ డైట్లో ఉండి జిమ్కి వెళ్తూ ఉంటే నీ ఆలోచన శక్తి వెరీ డిఫరెంట్గా ఉంటుంది. లైక్ షుగర్స్ ఇవంతా కన్జ్యూమ్ చేయకుండా అండ్ ఎక్కువ బాడీలోకి ఎక్కువ ఆక్సిజన్ పంప్ అవుతుంది జిమ్కి వెళ్తే. అసలు ఇవంతా ఒక సైకాలజీలో ఒక పార్ట్ అండ్ పార్సెల్. అండ్ ఇది ఒక బేసిక్గా నేను చెప్తున్నాను మీ అండర్స్టాండ్ కోసం. ఈ ప్లేలిస్ట్ నేను ఏదైతే చెప్పానో సైకాలజీగా దాన్ని ఒకసారి చెక్ చేయండి. మీకు చాలా డీటెయిల్స్ వస్తాయి. మీరు ఎలాంటి ప్రాసెస్ చూస్ చేసుకుంటారు. లైక్ నువ్వు స్టూడెంట్ అయితే నెక్స్ట్ నువ్వు ఎలా నేర్చుకోవాలి, ప్రాసెస్ ఎలా ఉండాలి, విత్ గైడెన్స్ ఉండాలా, వితౌట్ గైడెన్స్ ఉండాలా, నాకు ఫ్రీ రిసోర్సెస్ కావాలా, లేదా మీకు పెయిడ్ మెంటర్షిప్స్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే అండ్ విహాపా ట్రేడింగ్ ప్రోగ్రామ్ ఉంది, దాన్ని కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఇక్కడ మీకు గైడెన్స్ ఉంటుంది, లైవ్ సెషన్స్ ఉంటాయి, కంప్లీట్ సపోర్ట్ ఉంటుంది, టెక్నికల్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడికి ఎండ్ అవ్వాలనేది. అండ్ లైఫ్లో ఏది ఫ్రీగా రాదు, ఫ్రీగా వచ్చేది ఏది క్వాలిటీగా ఉండదు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. నాకు ఒక షాప్కి వెళ్ళేసి నేను అక్కడ కూర్చొని నువ్వు డబ్బులు సంపాదించుకున్నావు కదా, నాకు ఫ్రీగా చొక్కా ఇచ్చేసే నాకు వచ్చేస్తుంది అంటే నాకు ఇచ్చేసే అంటే వాడు ఇవ్వడు, దబాంగ్ అంటాడు బయటికి. సో ఇది కూడా అంతే. మీరైతే ఏ ప్రాసెస్లో స్టార్ట్ చేస్తారో ఈ కామెంట్స్లో షేర్ చేయండి, నేను అన్ని పర్సనల్గా చూస్తాను. సో దట్స్ ఇట్ సోల్జర్స్. మరొక వీడియోలో మరికొన్ని పాయింట్స్తో కుక్ చేద్దాం. అంటిల్ దెన్ బీ సేఫ్. బాయ్ బాయ్. I don't understand what's playing on my mind lately. It's slow and messy. I don't understand when being so nice to me. Baby, you just met me. I don't